దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. మరి ఈ దినపు వాగ్దానం, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను. సామెత్ర గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడింది. నా ఉపదేశం, దేవుని మాట ఎవరైతే వింటారో సురక్షితంగా అంటే నెమ్మది కలిగి ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంది. అంటే దేవుని మాట మనం లోబడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. అంటే ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం గ్రహించుకోవాలి, బైబిల్ ధ్యానించాలి. మనం ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు ఏమంటే సురక్షితంగా నువ్వు నివసిస్తావని ప్రభు మాట్లాడు. అందుకే వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో అది ధైర్యపరుస్తుంది నిన్ను. అందుకే భయం లేకుండా నెమ్మదిగా ఉంటామంటే ఎప్పుడైతే ఉపదేశాన్ని అంగీకరిస్తావో అప్పుడు, మాటకి ఎప్పుడు లోబడితే అప్పుడు అలాగ ఉంటామన్నమాట. అందుకే మనం దేవుని మాట లోబడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని వాక్యం ధ్యానించుకోవాలి, మన సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థించే జీవితం కావాలి మనం. అందుకే యోబు గారికి కీడు వస్తాయి. ఏం కీడు వస్తాయి? ఆస్తి పోద్ది, బిడ్డలు చనిపోతారు, శరీరం సహకరించదు. కానీ అతనికి ఒక విశ్వాసం ఉంది, దేవుడు నన్ను తిరిగి లేపుతాడని విశ్వాసం ఉంది. అందుకే అతను సురక్షితంగా తిరిగి లేచి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అందుకే యోబు గ్రంథం అంటున్నాడు చూడు, ఏమంటున్నాడంటే యోబు గ్రంథం 36:11 వచనంలో ఏమంటున్నాడంటే 10వ వచనం, ఉపదేశం నుండిగా వారి చెవిని తెరవజేయము, పాపం విడిచే రెండిని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఆలకించి ఆయన సేవించిన తన దినములు క్షేమంగాను తన సంవత్సరంలో సుఖంగా వెళ్ళబుచ్చెదరు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మాట ఏంటంటే ఉపదేశం నుండికి వారి చెవి తెరవజేయము. అంటే దేవుడిని అడగని, అయ్యా నీ మాట విన్నాక నా హృదయం తెరవని, నా పాపం విడిచి రండి అని ఆజ్ఞించి. ఏమన్నాడు? పాపం విడిచే, తప్పులు విడిచిపెట్టి దేవుని భయభక్తిగా ఉన్నప్పుడు వారు ఉపదేశం ఆలకించేలా ఆయన సేవించిన తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరమును సుఖంగా వెళ్ళబుచ్చుదురు. ఎవరైతే మరి ఆ ఉపదేశాన్ని అంగీకరించి సురక్షితంగా ఉంటారో, ఉండాలని కోరుకుంటారు, వారు ఆయన ఉపదేశం ఇంటికి వారి చెవులు ముందుగా హృదయం తెరవబడాలి, పాపం విడిచిపెట్టాలి, ఆ రెండని ఆజ్ఞ ఇచ్చిన అప్పుడు వారు ఆలకించి ఆయన ఆలకించి దేవుని సేవించిన ఎడ్ల తన దినములన్నీ క్షేమం అని, బతుకు దినము క్షేమం, తమ సంవత్సరంలో సుఖాంతంగా బతుకు దినంలో సుఖాంతంగా వెళ్ళును గాక. మరి వాగ్దానం ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం సురక్షితంగా సంతోషంగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. యోబు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి యోబు జీవితం సురక్షితంగా సంతోషంగా గడిచింది. కాబట్టి మనం కూడా శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులను దేవుని మాటలు లోబడే కృప దేవాది మన అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ఉన్న సహోదరుడా, దేవుని చిత్తం నెరవేర్చు, దేవుని ఉపదేశం విను, దేవుడు నేను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీరు కూడా తలలు వంచండి. జీవాధిపతివైన యేసు ప్రభు పరిశుద్ధ కృప గలవాడా తండ్రి, మరి ఈ దినం ఉపదేశం అగ్గించేవాడు సురక్షితంగా విశ్వించనని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, ఉపదేశం విని సురక్షితంగా నివసించే కృప మాకు దయచేయండి. వీళ్ళందరినీ దీవించు, ఆ దినమంతా రెక్కల చాటును భద్రపరిచి చేస్తున్న చేతి పనులు దీవించండి, రెక్కల కష్టాధ్యాతను ఆశ్రయించండి, పని భారం ఒత్తిడి తీసేయండి, యజమానులతోటి పనివారి ద్వారా ఏ కిడు లేకుండా సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. అయ్యా, నీ చిత్తం జరిగించి పెట్టుకుంటే కృప దాచే, యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచే, ఇచ్చే జీతం వ్యర్థంగా కష్టాన్ని బిడ్డ తినేలాగా సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దాచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించమని అడుగుతాను. తాగుడు పేట వ్యసనాలు దూరపరచండి. సొంత గృహాలు కట్టుకునే సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు దాయించండి ప్రభావ. కుటుంబంలో సంతోషం దాయించండి. భార్యవత సమాధానం, గర్భాలు నార్మల్ డేలు వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశ్రయం దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడమని. అయ్యా, నీ చిత్తం జరిగేలా సహాయం, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.